పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం తిమ్మాపురంలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. ప్రతి కొనుగోలు కేంద్రంలో రైతుల దగ్గర ప్రతి కొనుగోలు ఎలా చేస్తున్నారు అని కొనుగోలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రైతు పత్తి కొనాలని ఆయన అధికారులకు ఆదేశించారు. మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి పేమసాని చంద్రశేఖర్ కేంద్ర గవర్నమెంట్తో మాట్లాడడం మరియు చంద్రబాబు నాయుడు చొరవతో 15% తేమ ఉన్నా కూడా పత్తి కొనుగోలు చేయాలని కేంద్ర గవర్నమెంట్ ఆదేశాలివ్వడం జరిగింది. దీనివల్ల రైతులు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని పత్తిపాటి పుల్లారావు అన్నారు. రైతులు మళ్లీ పత్తి వెయ్యాలంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్లు పత్తి రైతులను ఆదుకోవాలని ఆయన అన్నారు. కాటన్ రిలేటెడ్ మిల్లులు అన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి కనుక కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతులను ఆదుకొని ప్రతి రైతుకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఆ తర్వాత నేను అసెంబ్లీలో కూడా రైతాంగం తరఫున మద్దతు ధర కొనుగోలు చేయాలి, షరతులు లేకుండా కొనుగోలు చేయాలి, 15% తేమ వరకు అనుమతించాలి, నిబంధనలు పెట్టి రైతుల్ని ఇబ్బందులు గురి చేయకూడదని అసెంబ్లీలో కూడా ప్రశ్నించడం. తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కేంద్ర జౌళి శాఖ మార్చులకు కూడా లేఖ కూడా రాయటం, వీటన్నిటి పరిణామాల దృష్ట్యా ఇప్పుడే మన అసిస్టెంట్ బయర్ కూడా చెప్తున్నాడు, నిబంధనలు సడలించారు. 15% తేమ శాతం వరకు కూడా మేము అనుమతిస్తున్నాము. ఏ రైతుని ఇబ్బంది పెట్టడం లేదు. రైతులను కూడా అడిగితే రైతులు కూడా ఏంటి సంతృప్తికరంగా ఉందా, సంతృప్తికరంగా ఉందని రైతులు కూడా చెప్తున్నారు. కాబట్టి చివరి క్వింటాల వరకు కూడా రైతుల దగ్గర ఉన్న నిల్వలు మొత్తం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేయాలి, మద్దతు ధర అందించాలి. పత్తి రైతులు నష్టపోతే పత్తి పంట వెయ్యరు. పత్తి రైతులు మళ్ళా పత్తి వెయ్యాలి అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే మిల్లర్లు బాగా దెబ్బతినిపోయారు. జిన్నింగ్ మిల్లులు కానీ, స్పిన్నింగ్ మిల్లులు కానీ, అదేవిధంగా ఆయిల్ మిల్లులు కానీ, వీవింగ్ మిల్లులు కానీ, ఈ కాటన్ రిలేటెడ్ మిల్లులన్నీ పూర్తిగా దెబ్బతినిపోయినాయి. ఎన్ని రోజులు నడుపుతారో కూడా సగం మిల్లులు ఇప్పుడు మూతపడిపోయినాయి. మిగిలిన సగం మిల్లులు కూడా ఎన్ని రోజులు నడుపుతారో కూడా ఏ రోజుకు ఆ రోజు అర్థం కాని పరిస్థితుల్లో మిల్లుల యాజమాన్యాలు ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు ఎంత నష్టమైనా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మద్దతు ధర కొనుగోలు చేయాలి, రైతులను ఆదుకోవాలి చివరి క్వింటాల వరకు. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క పింక్ బౌల్, అదే రకంగా ఇతర తెగుళ్ళు వచ్చి అకాల వర్షాల వలన దిగుబడులు తగ్గిపోయినాయి. రైతుకి 7,500 రూపాయలు ఇచ్చినా కూడా రైతుకి ఈరోజు నష్టమే వస్తుంది. కాబట్టి రైతుకు మద్దతు ధర పూర్తిగా అందించినా కూడా వాళ్ళ పెట్టుబడులు రావు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా, ఎందుకంటే గత 4 రోజుల నుంచి కొంత నిబంధనలు కూడా సడలించారు కాబట్టి ఇదే విధంగా చివరి క్వింటాల వరకు పత్తిని కొనుగోలు చేయాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.